తీసుకువెళ్తుందని సీఎం రేవంత్ రెడ్డి మాత్రం జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని చోద్యం చూస్తున్నాడని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. తాను పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాడని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు అన్నారు. కృష్ణా నది జలాలను ఏపీ అప్పనంగా తీసుకుపోతోందని సీఎం రేవంత్ రెడ్డి మాత్రం జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని చోద్యం చూస్తున్నాడని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. తాను పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నానని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు అన్నారు. ఇండెంట్లు లేవు, బోర్డు అనుమతులు లేవు. ఏపీ ఇష్టారాజ్యంగా కృష్ణ నీళ్లను తీసుకుపోతోంది. తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేఆర్ఎంపీకి రాసిన లేఖ ఇది. దీని ప్రకారం 664 టీఎంసీలు అంటే 80% నీళ్లు ఏపీ వాడుకున్నది. ఇంతగా ఏపీ వినియోగిస్తుంటే ముఖ్యమంత్రి నీళ్ల మంత్రి ఏం చేస్తున్నాడని హరీష్ రావు ప్రశ్నించారు. 28 జనవరి నాడు తాత్కాలిక ఒప్పందం 66:34 ప్రకారం దాటి ఏపీ ఇప్పటికే 664 టీఎంసీలు వాడుకుందని హరీష్ రావు తెలిపారు. ఇంకా 2 రోజుల్లో ఏపీ వినియోగం వాటా దాటుతోంది ని కేఆర్ఎంపీకి లేఖ రాసింది. వెంటనే బోర్డు మీటింగ్ పెట్టండి, ఏపీ నీటి దోపిడీని ఆపండి అని ఈఎన్సీ రాసిన లేఖలో ఉంది. 28న లేఖ రాసిండు. 31న ఈఎన్సీ రిటైర్ అయ్యిండు. ఈఎన్సీ రిటైర్ అయిన తర్వాత వారం రోజుల దాకా పోస్టు నింపలేదు. లెక్కకు మించి నీళ్లు తీసుకుపోతుంటే మనకు ఈఎన్సీ పోస్టు నింపలేదు. వారం రోజుల తర్వాత మీడియా ప్రశ్నిస్తే పోస్టు నింపింది. బోర్డు మెంబర్ ఆయన ఖాళీ పోస్టు ఎందుకు పెట్టారు? వాటా కుదరలేదా? మాట కుదరలేదా? వారం రోజులు ఎందుకు ఖాళీగా ఉంచారు? రాష్ట్ర ప్రయోజనాలు ఈ ప్రభుత్వానికి పట్టదా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. ఈ వాటర్ ఇయర్లో జనవరి 29, 2026 నాటికి ఏపీ 664 టీఎంసీలు వాడుకుంది. టెంపరరీ అగ్రిమెంట్ ప్రకారం ఏపీ 66% వాడాలి, కానీ 80% వాడింది. రేవంత్ రెడ్డి నీళ్ల మంత్రి గడ్డి వీకుతున్నారా? చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు ఉత్తరాలు రాయడం తప్ప ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం అడగడు. రేవంత్ కు గురువు గారు ఉన్నారని భయం. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకు ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. వేసవి వస్తోంది, తెలంగాణకు నీటి అవసరాలున్నాయి, పంటలకు పారిశ్రామిక అవసరాలున్నాయన్నారు. తెలంగాణ అవసరాలు పట్టించుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? తాత్కాలికంగా అయినా మనం 34% వినియోగించుకోవాలి, కానీ వినియోగించుకున్నది 20% వాటా మాత్రమే. మన రాష్ట్రానికి 174 టీఎంసీలు వాడుకునేది ఉన్నది, అయినా వినియోగించుకోరు. ఈ రోజు కూడా ఏపీ 1.5 టీఎంసీల నీళ్లు తీసుకుపోతోంది. మన పంటలు ఏం కావాలి? మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో పంటల పరిస్థితి ఏం కావాలి? సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా అంటూ ధ్వజమెత్తారు హరీష్ రావు. కృష్ణా జలాల వినియోగంలో బీఆర్ఎస్ పాలనతో పోల్చితే కాంగ్రెస్ హయాంలో పవర్ లేయస్ట్ వాడుకున్నామని ఇప్పటికే అనేక సార్లు చెప్పినాం. వరుసగా 2 సంవత్సరాల్లో అతి తక్కువ కృష్ణా జలాలను వినియోగించే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నాడు. ఈ ఏడాది 20% దాటలేదు. ముఖ్యమంత్రి వైఫల్యానికి ఇది నిదర్శనం. ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం పాలిట శాపంగా తయారైండు. హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి హక్కులను కాలరాస్తున్నాడని అన్నారు. ఈఎన్సీ 28 నాడు ఉత్తరం రాసిండు. 31 నాడు ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ గారు రిటైర్ అయ్యారు. 31 నాడు రిటైర్ అయ్యారు. ఈయన లెటర్లో 2 విషయాలు స్పష్టంగా రాసిండు. ఏమని? 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోతుంది అంటే ఈయన రిటైర్ అవుడు, ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోవుడు ఒక్కసారి అవుతుంది. మరి ఆ తర్వాత దాన్ని పర్స్యూ చేసి బోర్డు దగ్గర కూర్చొని బోర్డు సభ్యుడైన ఈఎన్సీ దాన్ని పర్స్యూ చేయాలి. ఈ ప్రభుత్వం యొక్క లెక్కలేని తలము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎట్లుందంటే ఈఎన్సీ రిటైర్ అయిన తర్వాత వారం రోజుల దాకా ఈఎన్సీ పోస్టును నింపలేదు, ఖాళీగా పెట్టారు. ఇన్ఛార్జ్ అని ఇవ్వచ్చు కదా, ఎవరికో ఒకరికి ఇన్ఛార్జు ఇవ్వలేదు, ఆ పోస్టును భర్తీ చేయలేదు. ఇది ఎంత ఇంపార్టెంటు? ఒకవైపు లెక్కకు మించిన నీళ్ళు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ వాటర్ ఇయర్లో వాటర్ కోటా 2 రోజుల్లో ముగుస్తుంది. ఆ తర్వాత దాన్ని పర్స్యూ ఎవరు చేయాలి? Who is the member? He is the ENC. ENC is the member of the KRMB. ఆ ఈఎన్సీ పోస్టు ఖాళీ అయితే వారం 10 రోజుల పాటు ఆ పోస్టే నింపలేదు, కనీసం ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చింది తెలుసా? మన మీడియా, మీరు ప్రముఖ దినపత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు
వారం రోజులుగా ఈఎన్సీ పోస్టు ఖాళీ అని బ్యానర్లు పెట్టి పత్రికలు టీవీలు ఘోషిస్తే అప్పుడు మొద్దునిద్ర లేసింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు కేఆర్ఎంబి బోర్డు మీటింగ్ తక్షణమే పెట్టాలన్నారు. బోర్డు మీటింగ్లు పెట్టించుకొని పరిస్థితి ఎవరిది, బాధ్యత ఎవరిది? పెడితే ఆ బోర్డులో మెంబర్ ఎవరు? ఈఎన్సీ ఈజ్ ద మెంబర్. అంటే బోర్డు మెంబరే ఖాళీగా పెట్టిండ్రు. నీళ్ళ కోట అయిపోయినాక దాన్ని పరిశీలి చేయాల్సిన ఈఎన్సీ పోస్ట్నే మీరు ఖాళీగా పెట్టినారు. అంటే మీ పరిస్థితి ఎట్లుందంటే, మరి ఆ ఖాళీ ఎందుకు పెట్టినరు? మీ వాటాలు కుదరలేదా? మీ కమిషన్లు కుదరలేదా? లేదా ముఖ్యమంత్రికి మంత్రికి మధ్య మరి మాట కుదరలేదా? కారణం ఏదైనా ఈఎన్సీ పోస్టు వారం రోజులు ఖాళీ పెట్టడం అంటే ఎంత బాధ్యత రహిత్యం, లెక్కలేనితనం. రాష్ట్ర ప్రయోజనాలంటే పట్టదు ఈ ప్రభుత్వానికి. మన నీళ్లు అడ్డగోలుగా దోచుకుపోతుంటే దాన్ని ప్రభుత్వమే చూడాలి. కనీసం చూస్తున్న ఈఎన్సీ పోస్టు కూడా ఖాళీగా పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి.